యాదాద్రి నరసన్నను దర్శించుకుందానికి వేల మంది వస్తారు. పండుగలప్పుడైతే లచ్చలల్లో వస్తుంటారు. కొత్త గుడి కట్టినాక ఎట్లుంది గుడి, చీకట్ల లైట్ల జిగేలు ఎట్లున్నాయని ఇంకా ఎక్కువ మంది పోవట్టిర్రు. మొక్కిన మొక్కులు తీరాలని, గండాలకెళ్లి బయట పడే సామి అని దండం పెట్టాలని ఇరాం లేకుండా జనాలు వస్తారు. చల్లగా చూస్తాడని సామిని కల్లార చూసి మనసార మొక్కేతందుకు జనాలే కాదు, ఇగో ఇయాల పరమ భక్తితోని పాము కూడా వచ్చింది. నాగుల చవితి నాడు భక్తులు పుట్టలలో పోసిన పాలల్లా బూస్టు హార్లిక్స్ కలిపి పోసినట్టే పెరిగి ఎంత పెద్దగా ఉందో చూడురా పాము. పొద్దుగాల నరసింహస్వామి గుడి పెద్ద గోపురం బయట దిక్కు మాడ వీధులల్లా ఈ నాగు పాము కానొచ్చిందట. మరి మొక్కులేమన్నా ఉండెనో ఆ నరసన్నకు చెప్పుకుందాం, ఇంత మంది ఎక్కువైతే కాళ్ళ కింద పడి కథమైతా అని జనాలు ఇంకా రాకముందే ఇట్లా పాక్కుంటా పోవట్టిందట. గుళ్ళె పనిచేసేటోళ్ళు చూసి ఎంబటే పాములు పట్టి ఆయనను పిలిపిస్తే ఆయన వచ్చి పైలంగా పట్టుకుపోయి అడవిలల్లి ఇడిచిపెట్టి టాటా డోంట్ విజిట్ అగైన్ అని చెప్పిండట. కానీ ఇంకా నయ్యం మబ్బుగాల కాబట్టి జనాలు లేక ఎసొంటి ఆగం కాలే గాని, లేకుంటే ఆ పాముకు పర్షానే ఉండు. భక్తులు భయంతోని ఆగమాగం అయిదురు. పండుగ పూట పెద్ద గండ మీద అప్పిందనుకుంటా నిమ్మలం కాబట్టిరిగా ఈ వీడియో చూసినోళ్ళంతా. హరీష్ సార్ అంటే హరీష్ సారే. సీఎం సార్ కు సురుకులు పెట్టుట్లా ఓ దిక్కు హరీష్ సారు, ఇంకో దిక్కు కేటీఆర్ సార్లను మించినోళ్ళు లేరనిపిస్తుంది వాళ్ళు పెట్టే వార్తలు చూస్తుంటాయి. అభిమానులు కొందరు హరీష్ సార్ ను వాళ్ళు పెట్టిన దుర్గామాత మండపం కాడికి పత్రిక ఇచ్చి పిలిచారు. ఆడికొచ్చి అమ్మవారికి మొక్కులు పెట్టిన హరీష్ సార్ ని తల్లిని ఏం మొక్కిండ్రు సార్ అని అడిగితే గిట్లా అనుకొచ్చిండు. ఈ దేవి నవరాత్రులు కూడా దేనికి సంకేతం? చెడు మీద మంచి విజయానికి సంకేతం. చెడును దూరం పారదోలి మరి మంచిని ముందుకు తీసుకునడిపోయేదే అమ్మవారు. మరి అమ్మవారి దయతో ఈరోజు తెలంగాణలో హైడ్రా పేరిట, మూసీ పేరిట పేదలకు నిద్ర లేకుండా చేస్తా ఉన్నారు. ఆ అమ్మవారు ఆ రేవంత్ రెడ్డి కలలోకి వెళ్ళి ఇప్పటికైనా ఈ పిచ్చి పనులు మానుకునే విధంగా ఆయనకు చెప్పాలని అమ్మవారిని పేదల ఉసురు పోసుకోవచ్చు. వీలైతే పేదలకు మంచి చేయి, పేదలకు సహాయం చేయి. కానీ హైడ్రా వచ్చిందంటే శనివారం ఆదివారం పాపం రోజు నిద్రపోతలేరు, గుండెపోటుతో చనిపోయే పరిస్థితి వస్తుంది. నేను అమ్మవారిని వేడుకుంటా ఉన్నా, అమ్మ ఆయన కొంచెం సద్బుద్ధిని ప్రసాదించి మంచిగా మాట్లాడే పద్ధతిని ప్రసాదించమని ఆ అమ్మవారిని నేను వేడుకుంటా ఉన్నా. అదట సంగతి. అమ్మవారిని రేవంత్ రెడ్డి సార్ కలలకు పోయి ఇప్పటికైనా ఈ పాప పనులు బంద్ చేసుకొని ఆయన అని చెప్పు తల్లి అని మొక్కిన అని చెప్పే వరకు ఆడున్నోళ్ళంతా సపోర్ట్లు కొట్టిండ్రు. మరి హరీష్ సార్ చెప్పినట్టు మాతాదేవి కళలకు పోయి సీఎం సార్ మనసు మార్చి పేదల జోలికి రాకుండా చేస్తుందో లేదో, తల్లినే ఎదిరించి అదే తొవ్వల పోతాడో చూడాలి అనుకుంటా పోయిండ్రట. ఆడికి దర్శనానికి వచ్చినా దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నోళ్ళు.